కంప్యూటర్ మీ ముఖాన్ని గుర్తించగలిగితే, మీ వాయిస్‌ని అర్థం చేసుకొని మాట్లాడగలిగితే, కార్‌ను డ్రైవ్ చేయగలిగితే, కథలు కూడా రాయగలిగితే ఎలా ఉంటుంది? ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించవచ్చు. కానీ ఇవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిజంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఏఐ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మన జీవితంపై దాని ప్రభావం ఏంటి? అన్న విషయాలు చాలా సులభంగా తెలుసుకుందాం. హలో అందరికీ. నా ఛానల్‌కి స్వాగతం. నేను రాజేష్. ఈ ఛానల్‌లో ఏఐ, సైన్స్ మరియు టెక్నాలజీ గురించి సులభంగా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేస్తుంటాను. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఏఐ గురించి కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటే మనుషుల మాదిరిగా ఆలోచించే మరియు నేర్చుకునే సామర్థ్యం కలిగిన కంప్యూటర్ సిస్టమ్స్. సో, ఏఐ చేయగల పనులు డేటా నుండి నేర్చుకోవడం, చిత్రాలను గుర్తించడం, మన భాషను అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొదటగా జాన్ మెక్కథే 1956లో పరిచయం చేశారు. సరళంగా చెప్పాలంటే ఏఐ అంటే మనుషుల మాదిరిగా ఆలోచించే మరియు నేర్చుకునే మిషన్స్. సో, మన రోజువారీ జీవితంలో ఏఐ ఇప్పటికే మన రోజువారీ జీవితంలో ఏఐ చాలా చోట్ల మనం ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ అసిస్టెంట్స్, సిరి మరియు గూగుల్ అసిస్టెంట్స్ మనం మాట్లాడిన మాటలకు అర్థం చేసుకొని సమాధానాలు ఇస్తాయి. అలాగే వీడియో రికమెండేషన్స్, యూట్యూబ్ మరియు నెట్‌ఫ్లిక్స్ మీకు ఇష్టమైన వీడియోస్ మరియు సినిమాలను ఏఐ సహాయంతో చూపిస్తాయి. ఆన్లైన్ షాపింగ్ తీసుకోండి. అమెజాన్ మీరు చూసిన లేదా కొనుగోలు చేసిన వస్తువుల ఆధారంగా కొత్త ప్రొడక్ట్స్‌ని సూచిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా వంటి కంపెనీలు స్వయంగా డ్రైవ్ అయ్యే కార్లను మీద పనిచేస్తున్నారు. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రకాలు. సో, ఏఐని సాధారణంగా 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి నారో ఏఐ, వీక్ ఏఐ. ఇది ఒక ప్రత్యేకమైన పని మాత్రమే చేయగలుగుతుంది. ఉదాహరణకు వాయిస్ అసిస్టెంట్స్, ఫేస్ రికగ్నిషన్, రికమెండేషన్ సిస్టమ్స్ లాంటివి. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ ఎక్కువగా నారో ఏఐ. జనరేటివ్ ఏఐ. ఇది మనుషుల మాదిరిగా ఏ పనైనా నేర్చుకొని చేయగలదు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుతం పూర్తిగా లేదు. నెక్స్ట్‌ది సూపర్ ఏఐ. ఇది మనుషుల కంటే ఎక్కువ తెలివిని కలిగి ఉన్న ఏఐ. ఇది ఇప్పటికీ సిద్ధాంతం మాత్రమే. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ పనిచేయడానికి 3 ముఖ్యమైన టెక్నాలజీలు ఉపయోగిస్తారు. ఒకటి మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఇది కంప్యూటర్లు డేటా నుండి నేర్చుకునే విధానం. ఉదాహరణకు కంప్యూటర్‌కు వేలాది పిల్లుల ఫోటోలు చూపిస్తే అది పిల్లిని గుర్తించడం నేర్చుకుంటుంది. నెక్స్ట్ వన్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఇది మెషిన్ లెర్నింగ్‌లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది మనిషి మెదడును పోలిన న్యూరల్ నెట్వర్క్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఉపయోగించే ప్రాంతాలు ఇమేజ్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్, ఏఐ చాట్‌బాట్స్. థర్డ్ వన్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇది కంప్యూటర్లు మనిషి భాషను అర్థం చేసుకునే టెక్నాలజీ. ఉదాహరణకు చాట్‌బాట్స్, ట్రాన్స్లేషన్ టూల్స్, వాయిస్ అసిస్టెంట్స్ లాంటివి అన్నమాట. ఏఐ ఎందుకు ముఖ్యం? ఏఐ అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తెస్తుంది. ఉదాహరణకు హెల్త్ కేర్, వ్యాధులను త్వరగా గుర్తించడం, ఫైనాన్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఎడ్యుకేషన్, పర్సనలైజ్డ్ లెర్నింగ్స్. సో, ఈ రంగాల్లో ఉపయోగపడుతుంది. భవిష్యత్తు చూసుకుంటే భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారుతుంది. మనం చూడబోయే కొన్ని విషయాలు మరింత తెలివైన రోబోట్స్, పూర్తిగా ఆటోమేటిక్ కార్లు, మెడికల్ డయాగ్నోసిస్‌లో ఏఐ, ఏఐ ఆధారిత వర్క్ ప్లేసెస్. ఏఐ నిపుణుడు ఆండ్రూ ఎన్‌జీ ఇలా అన్నారు: ఏఐ అనేది కొత్త విద్యుత్ లాంటిది. ఇది ప్రతి పరిశ్రమను మార్చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో నేను ఏఐ టెక్నాలజీ మరియు కొత్త టూల్స్ గురించి మరిన్ని వీడియోస్ చేయబోతున్నాను.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.